వైద్యుల నిర్లక్ష్యానికి 7 ఏళ్ల చిన్నారి మృత్యువాతకు గురైన సంఘటన కర్నూలు నగరంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా చింతలపల్లి గ్రామానికి చెందిన పెద్దక్క పెద్దరాజు దంపతుల కుమార్తె కావేరిని గత 4 రోజుల క్రితం కర్నూలు కిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు. వైద్యులు 4 రోజుల చికిత్స పేరుతో 4 లక్షలు కాజేశారని, తమ కూతురు కావేరి బతుకుతుందని ఆశగా ఎదురుచూస్తున్న తల్లిదండ్రులకు కన్నీళ్లే మిగిలాయి. ఆసుపత్రి యాజమాన్యం మాత్రం మీ కూతురు పరిస్థితి విషమించింది, ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని చేతులెత్తేశారు. చిన్నారి కావేరిని అంబులెన్స్ వద్దకు వెళ్లి చూసేసరికి తమ కూతురు మృతి చెందిందని డాక్టర్లు నిర్ధారించారు. దీంతో తల్లిదండ్రులు, బంధువులు ఆసుపత్రి వైద్యులపై మండిపడ్డారు. చదువుకోగానే నా బిడ్డ పానం తీసారు. చదువుకుంటే ఇట్లా అవుతుందని ఇప్పుడు ఎంత కట్టారు హాస్పిటల్కి? 4 లక్షల రూపాయలు సుమారుగా అయింది. ఎన్ని రోజులు అయిందమ్మా మీరు జాయిన్ అయ్యి? 4 రోజులు శుక్రవారం. 4 రోజుల నుంచి ఏం చెప్పారు? తగ్గిపోతుంది. ఏం జ్వరం అని చెప్పినారు అసలు ఇంతకి పాపకి? జ్వరము చెప్పింది. డెంగీ జ్వరము 7 గంటల వరకు బాగానే మాట్లాడితే నడుచుకుంటే బాగానే వచ్చినాం. వీడికి మేము ఇక్కడ బాటిల్ గిట్లు పెట్టి పైకి రూమ్ పంపించినారు. ఆడికి పోయి బాటిల్ గిట్లు అన్నీ పెట్టినారు, బాగానే ఉంది. తర్వాత చూదులు వాసిన తర్వాత ఇక్కడ పెట్టి